మీకు ఈ ఈఎస్సీ ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ముందుగా మీకు ఈ వీడియో అర్థం కావాలంటే డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్స్ లో ఒక లింక్ ఇస్తా, ఆ లింక్ క్లిక్ చేసి పార్ట్ 2 చూసేయండి. ఈ ఈఎస్సీ వచ్చేసి ఏసీని ఏసీగా మారుస్తాయి. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 1 సైడ్ అయితే ఇంకో 2 సైడ్. ఒకటి వచ్చేసి కేవలం ఒక సైడ్ ఇంకోటి 2 సైడ్ చెప్పగలదు. అది ఎలాగా అంటే ప్రతి ఒక్క ఈఎస్సీ లోపల ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. యాస్టీస్ ఆర్డినోకి ఉన్నట్టే. అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఈఎస్సీ వచ్చేసి PWM పిన్స్ అనే ఒక సిగ్నల్ దాని ప్రకారంగానే వర్క్ అవుతాయి. ఆ సిగ్నల్ ని తీసుకొని ఆ మైక్రో కంట్రోలర్ అనలైజ్ చేసి ఆర్డినో ఏం కమాండ్ ఇస్తే అది. ఆర్డినో అనే కాదు, ESP32 వాటన్నిటిని కూడా వాడతారు. అవును, ఈ BLDC మోటార్ అనేది AC వోల్టేజ్ ని తీసుకుంటుంది, DC వోల్టేజ్ తీసుకోదు. అట్లా అని చెప్పేసి మీరు ఆ మూడింటిని తీసుకెళ్లి ప్లగ్ బోర్డ్ లో పెడితే అది పేలిపోతుంది. దానికి సర్టన్ లిమిట్ ఉంటుంది. మీరు వాడే దాన్ని బట్టి దానికి ఒక సర్టన్ లిమిట్ ఉంటుంది అనమాట. BLDC మోటార్ కి కనెక్ట్ చేసే పిన్స్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ AC దగ్గర పాజిటివ్ మైనస్ ఈ DC కాబట్టి దానికి 1 సైడే ఉంటుంది. ఇలా చేస్తే కాంపోనెంట్స్ అన్ని ఎగిరిపోతాయి, కాలిపోతాయి అనమాట. మీకు ఇందుకు కెపాసిటర్ తెలుసా? అది ఎట్లా వర్క్ అయ్యిద్దో తెలుసా? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు PK ద సాఫ్ట్ ఎలక్ట్రోబోటిక్స్.